నమస్తే జబర్దస్త్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంధన భద్రతపై మోదీ రాజీ రాహుల్ గాంధీ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన రెండో రోజు కలెక్టర్ల సదస్సు. నెట్ఫ్లిక్స్ ఐలాండ్ స్టూడియో ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్. 75 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న వారిపై దౌర్జన్యం. సర్పవరం గ్రామంలో పిరుగుల పుంతలో సుమారు 75 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న వారిపై దౌర్జన్యంగా పొక్కులేని తెచ్చి ఖాళీ చేయాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు బోనస్ కృష్ణ అన్నయ్య, బోనస్ సత్యబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, గత 75 సంవత్సరాలుగా మా తాతల నుండి ఇక్కడి నివాసం ఉంటూ కాలం సాగిస్తున్నామని, అయితే రౌడీ మూక బుధవారం 2 ట్రాక్టర్లు ఒక పొక్కులు ఎంతో వచ్చి ఖాళీ చేస్తారా చేరా అంటూ జులుం ప్రదర్శించి చుట్టూ ఉన్న కంచెను తొలగించి కొట్టడానికి వచ్చారని, పిడుగులు పొంతకు సంబంధించి 4 ఎకరాలు 60 సెంట్ల భూమి, పెద్ద పెద్ద ఇల్లు నిర్మాణం చేసి ఎన్నో ఏళ్లు బట్టి అందరి నివాసం ఉన్నారని, కూలి పని చేసుకునే బతుకు మమ్మల్ని ఫేక్ డాక్యుమెంట్స్ తెచ్చి బెదిరిస్తున్నారంటూ వాపోయారు. ఇంటి పన్ను, కరెంటు బిల్లు కూడా ఉందని, ఈ మధ్య కాలంలో తాటిగిల్లు అని పన్ను కట్టించుకోలేదన్నారు. ఇప్పుడు 125 గజాల్లో రేకుల షెడ్డు కూడా వేసుకున్నామని, ఇదే ఇంటిలో నివాసం ఉంటున్నామని అన్నారు. మా ఎందుకు దయించి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి గవర్నమెంట్ వారు, మీడియా వారు కూడా మాకు సాయపడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఈ దౌర్జన్యం ఏంటో మీరే తెలుసుకుని కొంచెం చేయాలండి. సర్వే నెంబర్ కూడా మా సర్వే నెంబర్ వేరండి, పంచాయతీ వాళ్ళు ఇచ్చింది. వీళ్ళ సర్వే నెంబర్ వేరండి. ఏదో డాక్యుమెంట్ పట్టుకొచ్చి ఇయ్యాల పట్టుకొచ్చారండి, ఇప్పుడు వరకు రాలేదండి. పేర్లు రమేష్ అన్న అతనండి, వెంకటోని రమేష్ అన్నట్టండి. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినట్టున్నారు కదా. వచ్చి దౌర్జన్యం చేసి మమ్మల్ని జేబీతో వచ్చి తాటలతో వచ్చి మేము కొనుక్కున్నది ఎందుకని చెప్పి మీరు ఖాళీ చేయాలని చెప్పేసి దౌర్జన్యంగా వచ్చారండి. నా ఎంత దయించి మీరు ఆల్రెడీ మా పాత ఇంటి పన్ను, పాత కరెంటు బిల్లుతో సహా హైకోర్టులో వేసామండి. హైకోర్టు వారు మాకు న్యాయం చేశారండి. ఎవరో రానాక లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీ వాళ్ళు కానీ ఎవరికి కూడా సంబంధం లేదు. ఇది కాకపోతే అంటే గవర్నమెంట్కి సంబంధం కాదు, ఎప్పుడైనా వాళ్ళు తీసుకున్నారు, కాకపోతే మీరు ఎవరికి సంబంధం లేదు, డాక్యుమెంట్ కూడా మీది వేరు అని చెప్పేసి మాతోటి వాళ్ళతో చెప్పారండి. ఇప్పుడు వరకు రాలేదండి. ఇవాళ దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈదుపాలు చేస్తున్నారండి. మేము దయించి కొంచెం సాయపడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. రామకృష్ణ అండి, బోనస్ రామకృష్ణ అండి. మా అమ్మగారు నా కాంచి మేము ఇక్కడ ఇందులోనే ఉంటున్నామండి. అప్పుడే 70 సంవత్సరాల గురించి ఇందులో కాపురం ఉంటున్నామండి. పిల్లల కాంచి భార్య మొత్తం అందరూ కూడా ఇందులోనే ఉంటున్నాం. ఇవాళ దౌర్జన్యంగా వచ్చండి మా మొత్తం లాగి పారేస్తారండి. లాగన ప్రయత్నించారు మాట. ఎవరో అన్నది తెలియలేదండి. వాళ్ళు రౌడీలో ఎవరో తెలియలేదు. మొత్తం ఖాళీ చేసేయాలండి. కుక్కలేని వచ్చింది, 2 తాటర్లో పంపించి మొత్తం లాగేస్తాం అని వచ్చారు మాట. ఇప్పుడే వచ్చారా? గతంలో ఇప్పుడు రాలేదండి, ఈ రోజు వచ్చారు. చేయలేదు, ఏదో న్యాయం చేస్తారని చూస్తాం. పెద్దపులి సంచారం, ప్రజలు అప్రమత్తంగా ఉండండి అని ఎమ్మెల్యే సత్యప్రభ తెలియజేశారు. దారపల్లి, కె మిర్తివాడ, బాపన్నదార, బూరాదకోట, కిత్తమూరిపేట, ఈ గోకవరం, మెట్టచింత, ఉలిగోగుల పరిసర ప్రాంతాల ప్రజలు ఎవ్వరూ భయపడవద్దు. పత్తిపాడు మండలం దారపల్లి, కె మిర్తివాడ, బాపన్నదార, బూరాదకోట, కిత్తమూరిపేట, గోకవరం, మెట్టచింత, ఉలిగోగుల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్న జాడలు కనిపిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా మాట్లాడుతూ, పరిసర ప్రాంత ప్రజలు ఎవ్వరూ భయపడొద్దని, అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారని, కావున ఎవరూ భయపడొద్దన్నారు. ఇళ్ల నుండి ఎవరూ బయటకు రావద్దని, సాధ్యమైనంత వరకు రాత్రిపూట ప్రయాణాలు చేయొద్దని సూచించారు. అందరికీ నమస్కారం. గత 10 రోజులుగా ఈ ప్రతిపాడు నియోజకవర్గం ఏలేరు పరివాహక అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత రాత్రి ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడు మండలంలో దారపల్లి ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న విషయం అధికారులు ధృవీకరించడం జరిగింది. ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మరీ ముఖ్యంగా దారపల్లి, కె మిత్తివాడ, బురదకోట, బాపన్నదోర, కిత్తమూరుపేట, మెట్టుచింత, ఉల్లిగోగ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరూ కూడా రాత్రులు ఒంటరిగా బయటకు వెళ్ళొద్దు.
అదేవిధంగా పిల్లల్ని కూడా ఒంటరిగా బయటకు పంపవద్దు. పశువుల్ని మేతకు తీసుకెళ్ళినప్పుడు కూడా గుంపులుగా వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ఎక్కడైనా పులి సంచరిస్తున్న ఆనవాళ్ళు అది ఎవరికైనా కనిపిస్తే వెంటనే అధికారులు కానీ సమీపంగా ఉన్న పోలీసు వారికి కానీ సమాచారం అందించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎటువంటి భయభ్రాంతులకు గురి కావద్దు. తొందరలోనే ఆ పులిని పట్టుకుని దాని సురక్షిత ప్రాంతాలకి తరలించే విధంగా అధికారులందరూ కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా భయభ్రాంతులకు గురి అవ్వకుండా మీ వరకు మీరు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. భారతదేశ ఇంధన భద్రత విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజీ పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సంక్షోభం ముంచుకొస్తోందని, కేంద్రం తగిన చర్యలు తీసుకోకపోతే ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ సమస్యలు ప్రజలకు భారంగా మారుతాయని హెచ్చరించారు. బలహీన విదేశాంగ విధానమే ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు. నిజం చెప్పి దేశాన్ని సన్నద్ధం చేయకపోతే సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. नॉर्मली प्रोसीजर होता है कि you can ask to talk. तो I had asked to be allowed to make a statement कि मैं स्टेटमेंट जो देश में सिचुएशन है, एलपीजी की, गैस की, जो तेल की सिचुएशन है, और ये अभी शुरुआत है, तो इसके बारे में मैं बोलना चाह रहा था. बट कोई नया प्रोसीजर चालू हुआ है कि मंत्री पहले डिसाइड करेगा, फिर मैं बोलूंगा, फिर मंत्री रिप्लाई करेगा. तो ठीक है, लेट्स सी व्हाट हैपेंस. बट बेसिकली मेन चीज क्या है, दैट गैस इज गोइंग टू बी अ प्रॉब्लम, पेट्रोल इज गोइंग टू बी अ प्रॉब्लम, ऑल फ्यूल इज गोइंग टू बी अ प्रॉब्लम, because essentially our energy security has been compromised. Flawed foreign policy has created this problem. Now it doesn't matter. अभी क्या करना है, अभी प्रिपेयर करना है. अभी आपके पास थोड़ा सा टाइम है, तो सरकार को, प्रधानमंत्री को एकदम प्रिपरेशन शुरू कर देनी चाहिए, क्योंकि अगर प्रिपरेशन नहीं की तो फिर करोड़ों लोगों का जबरदस्त नुकसान होगा. कोविड के जैसे कोविड से निपट लिया था वैसे ही निपट लेंगे. राहुल जी वो कह रहे हैं कि जैसे कोविड से it's a much bigger issue. It's a much bigger issue than oil is being allowed, oil is not being allowed. This war is fundamentally about the current world order. Right? This is a much bigger thing than Iran is allowing us to allow fuel, not allow fuel. We are going into an unstable time. When you go into an unstable time, you have to change your mindset. You cannot have the same mindset, right? So what I'm suggesting to the government is that they now start to think deeply about what are the possibilities and what do we have to do to make sure that हमारे लोगों को नुकसान ना हो. I'm not making any political statement. I'm just saying that I can see that a big problem is coming, right? And सुनिए, और अगर ये ईरान के लेवल पे अभी रिजॉल्व हो जाए, तब भी ये प्रॉब्लम नहीं जा रहा है, क्योंकि दुनिया बदल रही है, स्ट्रक्चर बदल रहा है. तो हमें माइंडसेट बदलना है, और अगर हम माइंडसेट नहीं बदलेंगे, क्लैरिटी से काम नहीं करेंगे, और हिंदुस्तान की रक्षा, हिंदुस्तान को सेंटर बना के नहीं करेंगे, तो प्रॉब्लम होगा. वो तो कह रहे हैं कि कोविड के साथ निपट लिए. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లాపై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయనపై ఓ వ్యక్తి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చేందుకు ప్రయత్నించాడు. బుల్లెట్ గురి తప్పడంతో ఫరూక్ అబ్దుల్లా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ భగవంతుడే తనను రక్షించాడని ఆయన అన్నారు. వివాహ వేదిక నుంచి వస్తుండగా కాల్పుల శబ్దం వచ్చిందని, భద్రతా సిబ్బంది తనను కారులో ఎక్కించి పంపించేశారని, వారి అప్రమత్తత వల్లే బయట పడగలిగానని తెలిపారు. దాడి వెనుక ఉద్దేశం తెలియదని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారని, దర్యాప్తు చేస్తామని చెప్పారని అన్నారు. కాంగ్రెస్ ఈ హత్యాయత్నాన్ని ఖండించింది. देखिए, आप कितनी भी सिक्योरिटी बढ़ाएं, जो कातिल है, he has an advantage.
रिमेंबर ऑलवेज। उसके पास एडवांटेज है, वो कहाँ पे आपको टारगेट करना चाहता है, क्या करना चाहता है, वो बेहतर जानता है बनिस्बत की सिक्योरिटी के। मैं ये कहूँ कि साहब और सिक्योरिटी बढ़ाइए, उससे मुझे कोई सवाल नहीं। सबसे बड़ी मुसीबत ये है कि वी लिव इन एन एरा वेयर टेररिज्म इज अप इन द स्काई, और इसका हम कंट्रोल कर नहीं रह सकते। తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు చేపట్టారు. వేసవి కాలంలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో తాగునీరు, పాలు, ఐస్ క్రీం వంటి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని తిరుమల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జగదీష్ తెలిపారు. భక్తులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. డిసైడ్ చేసి అప్పుడే ఇండస్ట్రీ తీసుకొచ్చాం. ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చారు. ఇట్ హెస్ బికమ్ ఇండస్ట్రియల్ హబ్. దానికి అనుకూలంగా పక్కనే నేను ఎయిర్పోర్ట్ కట్టాం. ఎయిర్పోర్ట్ ప్లస్ ఇది ఇప్పుడు అక్కడ మొత్తం ఇండస్ట్రియల్ హబ్ వస్తుంది, వాటర్ ఉంది. దెన్ ఫ్యూచర్ కి అది మేజర్ హబ్ కింద ఓర్వకాలు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం. డ్రోన్ సిటీ కూడా చేసాం. కడప కొప్పర్తి దాన్ని కూడా మనం బాగా డెవలప్ చేస్తున్నాం. ఇంకొక కొంత ల్యాండ్ కూడా అక్వైర్ చేయమన్నాం. కొప్పర్తి ఈజ్ గోయింగ్ టు బికమ్ బిగ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ నా అట్రాక్ట్ చేస్తే. కడప స్టీల్ ప్లాంట్ కూడా మనం ఫైనలైజ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చే కొందుకు ఎన్టీఆర్కి వచ్చే కొందుకు 20,012 కోట్ల రూపాయలు. పల్నాడు 7,000, దానికి 20,000కు 45,000 ఉద్యోగాలు. పల్నాడు 7,624 కోట్లు, 12,500 ఉద్యోగాలు. ప్రకాశం 1,71,519 కోట్ల రూపాయలు పెట్టుబడి, బికాస్ ఆఫ్ పోర్ట్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ యువర్ రిలయన్స్. దాంతో ప్రకాశంలో 19,754, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 30,131 కోట్లు, 91,761 ఉద్యోగాలు. శ్రీ సత్యసాయి 26,918 కోట్లు, 25,680. శ్రీకాకుళం బిగ్ బ్రేక్ అగైన్ 6,611 కోట్లు, 36,381 ఉద్యోగాలు. తిరుపతి 1,03,557 కోట్ల పెట్టుబడి, దగ్గర 1,94,043 మందికి ఉద్యోగాలు. విశాఖపట్నం 2,24,934 కోట్ల పెట్టుబడులు, 3,51,080 మందికి ఉద్యోగాలు. విజయనగరం 29,662, 61,353. వెస్ట్ గోదావరి 449 కోట్లు, 2,500 మందికి ఉద్యోగాలు. ఇది గత చరిత్ర. ప్రాస్పరస్ జిల్లాస్ అన్నీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ నోచుకోవడం లేదు. నీళ్లున్నాయి, నీళ్లు తాగుతున్నారు, పంటలు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నారు. డెవలప్మెంట్ మీరు పట్టించుకోవడం లేదు. యూ హ్యావ్ టు చేంజ్ ద మైండ్ సెట్. అదే మరి ఇక్కడ వచ్చే కొందికి మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు కలెక్టర్స్ అంతా ఇది ఒక ఉపన్యాసంగా అనేసి వెళ్ళిపోతున్నారు. అదేదో యువరాజు ప్రాజెక్ట్ మారిగా. యువరాజు ప్రాజెక్ట్ కాదు. ఓనర్షిప్ కలెక్టర్స్, ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్, అక్కడ ఎమ్మెల్యేస్ తీసుకోవాలి. యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ వెల్త్ క్రియేట్ చేసి పేదరికాన్ని నిర్మూలిస్తాం, జీవన ప్రమాణాలు పెంచుతామంటే ఇండస్ట్రీ లేకపోతే ఏ విధంగా చేస్తారు? ఇండస్ట్రీ సర్వీసెస్, దీనికి పెట్టుబడులు రావాలి. ఇక్కడ కావాల్సింది మీ ఓరియంటేషన్ మారాలి. ఓరియంటేషన్ మారి మీకు నిర్ణయం నేను చూశాను. విజయనగరం స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేయడానికి అధికారం ఉన్నా లేకున్నా గత 15 ఏళ్లుగా వైసీపీ ప్రజల కోసమే పనిచేసిందని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లోనూ వైసీపీ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పోరాడుతుందని తెలిపారు. అబద్ధపు హామీలతో కూటమి అధికారంలోకి వచ్చిందని, డబ్బులన్నీ అమరావతిలోనే ఖర్చు చేస్తూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా
ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఈ 15 సంవత్సరాలు కూడా అధికారం ఉండినా లేకపోయినా ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటుపడింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మేము ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మీకంతా కూడా తెలుసు, చెప్పిన అబద్ధం చెప్పకుండా అనేక అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏది కూడా అమలు చేయకుండా పేద ప్రజలందరినీ కూడా కుంగదీసింది. ఈరోజు బ్యాంకుల దగ్గర చూస్తే ఒక మహిళ కూడా కనపడదు. బ్యాంకుల ముందున్న టీ బంకులన్నీ ఎప్పుడో ఎత్తేసారు, వాళ్ళకు వ్యాపారం జరగకుండా. ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో ఏది కూడా అభివృద్ధి లేదు, ఏం లేదు. తెచ్చిన అప్పులు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కానీ ఇవన్నీ కూడా కేవలం క్యాపిటల్ అమరావతిని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప పోలవరం లేదు, సాగునీటి ప్రాజెక్టులు లేదు, చెప్పిన వాగ్దానాలు అమలు లేదు, ఏది కూడా లేదు. ఇంత దరిద్రమైన ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రావడం చాలా దురదృష్టకరం. మేము కూడా చాలా 78 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. ఈరోజు చూస్తే ఇలాంటి ముఖ్యమంత్రి కానీ, ఇలాంటి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రాలేదు, రాబోదు కూడా. రాబోయే రోజుల్లో కూడా రాబోదు కూడా. మరి ఈ దురదృష్టకర పరిస్థితుల నుంచి భగవంతుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో గ్యాస్ కొరత పరిస్థితులపై పరిశీలిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 86% డొమెస్టిక్ సప్లై, 14% కమర్షియల్ సప్లై ఉందన్నారు. 86% డొమెస్టిక్ సప్లైకి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. రేపు తాను సిఎస్ కలిసి రివ్యూ జరిపి పూర్తి స్థాయిలో సమీక్షిస్తామని తెలిపారు. కాగా రాష్ట్రంలో ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. మేము సిచ్యుయేషన్ని మానిటర్ చేస్తున్నాము. ఈరోజు పరిస్థితి కూడా గమనిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 86% డొమెస్టిక్ సప్లై ఉంది, 14% కమర్షియల్ సప్లై ఉంది. ఈ 86% డొమెస్టిక్ సప్లైకి ఇప్పటివరకైతే ఇబ్బంది లేదు. కమర్షియల్ సప్లైలో అక్కడక్కడ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ మా దృష్టికి వచ్చాయి. రేపు నేను చీఫ్ సెక్రటరీ గారు తెలంగాణలో ఉన్న ఆయిల్ కంపెనీస్ అందరినీ, సివిల్ సప్లై శాఖ ఒక రివ్యూ మీటింగ్ పిలిచి వాస్తవం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ పొజిషన్, వాట్ ఈస్ ద షార్టేజ్, ఇస్ దర్ ఎనీ షార్టేజ్, దాన్ని ఎగ్జామిన్ చేసి ఏ విధంగా మరి ప్రజల ఎవరికి ఇబ్బంది కాకుండా ముందుకు పోవాలను వేర్ ఎగ్జామిన్ సిచ్యుయేషన్. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఇవాళ నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మొత్తం 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెట్ఫ్లిక్స్ ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇండియాలో నెట్ఫ్లిక్స్ అడుగుపెట్టి ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ విస్తరణ చేపడుతోంది. దమ్మపేట మండలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం పాల్గొన్నారు. నాట్కో టెక్ అధికారుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీని ప్రధాన రహదారిపై నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. వ్యసనాలకు దూరంగా ఉంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే సూచించారు. భాగంగా అది ఈరోజు డ్రగ్స్ ని అరికట్టడం అనే ఒక అంశం కూడా ఈరోజు మరి ఉన్న అంశం. దానిలో భాగంగా ఈరోజు ఈ పాఠశాలలో పెట్టడం కూడా, ఎందుకంటే ఈ పాఠశాలలో పెట్టడం వల్ల అన్ని రంగాల్లో చక్కటి ప్రాతినిధ్యం కలిగిస్తున్నటువంటి ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు ఇక్కడ ఉండటం కూడా చాలా సంతోషదాయకరం. ఎందుకంటే ఇలాంటి పాఠశాలలో పెట్టడం వల్ల, ఎందుకంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ నేర్పిస్తున్నటువంటి బోధన సిబ్బందితో పాటు ఈ పాఠశాలలో మనం పెట్టడం వల్ల వీరి ద్వారా ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మంచి ఏది చెడు అనేది కూడా ఈరోజు ఏదైతే స్టూడెంట్స్ ఇద్దరు మాట్లాడారో చక్కటి మీరు వివరణ ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు ఏదైతే డ్రగ్స్ అనేది రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఈరోజు చాలా మందిని కూడా మరి మానసికంగా లోన్ చేస్తున్నటువంటి ఒక డ్రగ్స్ మాఫియా వల్ల ఈరోజు ప్రపంచమంతా కూడా కుదేలవుతా ఉంది. పాల్వంచ మండలం గట్టాయిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కార్పొరేటర్ పైడిపల్లి జయలక్ష్మి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, వంటశాల పరిస్థితులను ఆమె పరిశీలించారు. భోజనం నాణ్యంగా
సరిపడా పరిమాణంలో ఉండాలని సిబ్బందికి సూచించారు. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం చిన్నారులతో కలిసి భోజనం చేశారు. టూరిస్ట్ బస్సులకు ట్యాక్స్ పెంచడానికి ప్రతిపాదన తీసుకురావడం జరుగుతుందని, జిల్లాలోని టూరిస్ట్ వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడతారని తూర్పు గోదావరి జిల్లా టూరిస్ట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ శివరాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళీమోహన్ పేర్కొన్నారు. టూరిస్టు బస్సులకు 3 నెలలకొకసారి 1120 చెల్లిస్తున్న ట్యాక్స్ని 1500 రూపాయలు పెంచడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లడం జరిగిందని జిల్లా టూరిస్టు బస్సు ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీ శివరాం, ఉపాధ్యక్షుడు మురళీమోహన్ తెలిపారు. గురువారం కాకినాడ ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అధికారులకు వినతి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాకినాడ జిల్లాలో వ్యాపారం మీద ఆధారపడి ప్రత్యక్ష పరోక్షంగా ట్యాక్స్ పెంచడం వలన తీవ్ర నష్టం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే ఇన్సూరెన్స్, ఎఫ్సి, పెనాల్టీలు, గ్రీన్ ట్యాక్స్ పరంగా అనేక ఛార్జీలు అదనంగా చెల్లించడం జరుగుతుందని, అంతేకాకుండా స్కూల్, కాలేజీ బస్సుల వలన ఇబ్బంది ఏర్పడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం నుండి రాయితీలు పొందుతూ 4000 రూపాయలు మాత్రమే స్కూల్, కాలేజీ బస్సులు ట్యాక్స్ చెల్లిస్తున్నాయని, ఇన్సూరెన్స్లో 50% రాయితీ పొందుతున్నామని, అంతేకాకుండా పెళ్లిలు, విహారయాత్రలకు స్కూల్ బస్సులు నడపటం వల్ల తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. వారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. టూరిస్టు బస్సులో ఉన్న ఆధ్యాత్మిక టూరిజంగా అభివృద్ధి చెందుతుందని, దీని వలన జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, కావున మా సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిస్టు బస్సు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెదబాబు, సభ్యులు చిన్న, గోపి, శివ, ప్రసాద్, శ్రీనివాసులు, కుమారు, రమణ, వెంకట్, సత్యబాబు, శివ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ చెప్పమంటారా? ఏపీ టూరిస్ట్ బస్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీ అండి. నా పేరు శివరాం. మేము ముఖ్యంగా ఈ ట్యాక్స్లో, ఇప్పుడున్న ట్యాక్సుల నుంచి 1120 నుంచి 1500 రూపాయలు గవర్నమెంట్ చేస్తానని ప్రతిపాదన తీసుకొచ్చిందండి. దానికి మేము పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే ఆల్ ఇండియా పర్మిట్ వెహికల్స్, నైట్ వెహికల్స్ అంటే 365 రోజులు తిరిగే వెహికల్స్కి 4000 నుండి 2500 రాయితీ ఇస్తున్నారండి వాళ్ళకి. అలాగే ఇప్పుడున్న మా 1120 రూపాయల ట్యాక్స్ని గవర్నమెంట్ 800 రూపాయలు రాయితీ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. కానీ వాళ్ళు దీన్ని 1500 రూపాయలు చేస్తామని చెప్తున్నారండి. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకం. ఇది కాక ఇప్పుడు స్కూల్ బస్సులకి ప్రభుత్వం రాయితీ ఇస్తుందండి. దేనికంటే వాళ్ళ స్కూల్ పిల్లలకి ఫీజు లేకుండా నామినల్గా తీసుకెళ్ళడానికి, వాళ్ళకి ఫీజులో మేము 60,000 రూపాయలు కట్టి ట్యాక్స్ వాళ్ళు 4,000 రూపాయలు కడతారండి ఒక త్రైమాసికానికి. ఇన్సూరెన్స్ మేము 70,000 రూపాయలు కడుతుంటే వాళ్ళు 30,000 రూపాయలు కడతారండి. ఈ విధంగా అన్ని రాయితీలు పొంది మా టూరిస్ట్ వ్యాపారం, పెళ్ళిళ్ళకి, విహారయాత్రలకి ఈ స్కూల్ బస్సులు తిరగడం వల్ల మా వ్యాపారం చాలా నాశనం అయిపోతుందండి. ఇది కాక ఆల్ ఇండియా తిరిగే వెహికల్స్ ఆంధ్ర టు ఆంధ్ర తిరగకూడదండి. బార్డర్ నుంచి బార్డర్ తిరిగే వెహికల్స్ ఆంధ్రాలో తిరిగి పగల మా వ్యాపారాన్ని నాశనం చేస్తున్నాయండి. దీన్ని ప్రభుత్వం గుర్తించి మేము ఎప్పటి నుంచో ఆంధ్రాలోనే ట్యాక్స్ కట్టి ఇక్కడే బతుకుతూ ఇక్కడికే ట్యాక్స్ కడుతున్నామండి. మేము ఇలాంటి మాలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి. పక్కన ఉన్న తెలంగాణ విడిపోయిన తర్వాత మాకు ప్రభుత్వం నుండి రాయితీ లేదండి, ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ లేదు. దాన్ని కూడా కల్పించాలని కోరుతున్నాం. ఏపీ స్టేట్, నా పేరు మురళీమోహన్, ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అండి. ఇప్పటివరకు జరుగుతున్నదంతా కూడా అందరూ పెద్దలు వివరించారు. మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు ఈ పరిణామంలో గవర్నమెంట్ కలెక్ట్ చేసుకొని సీఎం గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాక ఈ జీవోని పాస్ చేయాలని కోరుతున్నాం. అలాగే ఇన్లీగల్ ఆపరేషన్ చేస్తున్న స్కూల్ బస్సుల మీద కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సీఎం గారికి స్టేట్ తరఫున, అన్ని జిల్లాల తరఫున మేము విజ్ఞప్తి చేయడం, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మీ మీడియా ద్వారా మాకు అవకాశం దొరుకుతుందని ఆశిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంధన భద్రతపై మోదీ రాజీ రాహుల్ గాంధీ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన 2వ రోజు కలెక్టర్ల సదస్సు. నెట్ఫ్లిక్స్ ఐలాండ్ స్టూడియో ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.